ఇప్పటికీ నా క్యారెక్టర్ ఏంటో అత్తయ్య తెలుసుకున్నారు. యష్ కూడా తెలుసుకుంటే ఎంత బాగుంటుందో. నువ్వెంత మంచిదాని అన్నది మీ అత్తయ్య యష్కి చెప్తుంది, చూస్తూ ఉండు. ఒకప్పుడు అమ్మగా గెలిచాను, ఇప్పుడు కోడలిగా గెలిచాను. ఈ ఎగ్జైట్మెంట్ ని కళ్ళల్లో చూడాలనే డైరెక్ట్గా కలిసి చెప్పాలని వచ్చాను, చెప్పేశాను. అయ్యో, సమయానికి మావయ్య కూడా ఇంట్లో లేకుండా పోయారు. అత్తయ్య దొరికారంటే నాకంటే ఎక్కువ మావయ్య సంతోషపడతారు. ఒక పని చేద్దాం సిద్ధార్థ్, అత్తయ్యని ఇక్కడికి తీసుకొచ్చి మావయ్యని సర్ప్రైజ్ చేద్దాం. అలాగే సింధు. రిషి శశి ఇటండి. ఏంటమ్మా? మీ నానమ్మ ఎక్కడున్నారో తెలిసింది. నానమ్మ గురించి తెలిసిందా? అవును శశి, నేను వెళ్ళి నానమ్మని ఇక్కడికి తీసుకొస్తాను. మీ తాతయ్యని సర్ప్రైజ్ చేద్దాం. నేను నానమ్మని తీసుకొస్తున్నట్టు తాతయ్యకి చెప్పకండి. తాతయ్య వచ్చి అడిగితే పని మీద బయటికి వెళ్ళానని చెప్పండి. సరే అమ్మా. పద సిద్ధార్థ్ వెళ్దాం. ఒక్క నిమిషం. వెళ్దామా? పిల్లలు జాగ్రత్త. ఏంటి వదిన ఇలా బిహేవ్ చేస్తుంది? ఎప్పుడు నేను ప్రాజెక్ట్ గురించి ఏ డీటెయిల్స్ అడిగినా ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటుంది. అసలు సింధు గురించి ప్రాజెక్ట్ ప్లాన్ మార్చడం ఏంటి? అంత అర్జెంటుగా మార్చాల్సిన నెసెసిటీ ఎందుకు? సింధు చెప్పినట్టు నిజంగా ప్రాజెక్ట్లో ఏదైనా తప్పు జరుగుతుందా? అందుకే అన్నయ్య వదిన అవన్నీ నాకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నారా? ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవడం? ఏం చేయబోతున్నావు మధు? చెప్తాను రా. ఆ, మరిది గారు, మీరింకా మమ్మల్ని నమ్మటం లేదా? ల్యాప్టాప్ పాస్వర్డ్ గురించి మళ్ళీ మీ అన్నయ్యని అడిగారంట. ఇదిగోండి ల్యాప్టాప్, మీకు ఏమేం డీటెయిల్స్ కావాలో అన్నీ చెక్ చేసుకోండి. పాస్వర్డ్ మీ పేరు పెట్టాను, స్మాల్ లెటర్స్. తీసుకోండి. ఇప్పుడు నేను అన్నయ్య వదినల ముందు ఈ ల్యాప్టాప్ తీసుకొని ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తే వీళ్ళని నేను అనుమానించానని అనుకుంటారు. అలా వీళ్ళు ఫీల్ అవ్వడం మంచిది కాదు. తీసుకోండి మరిది గారు. పర్లేదు వదిన, అవసరం లేదు. మిమ్మల్ని అన్నయ్యని నేనేం అనుమానించడం లేదు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెక్ చేయడంలో తప్పేం లేదు కదా, అందుకే ఆ పాస్వర్డ్ అడిగాను, అంతే. లేదు మరిది గారు, మీ మనసులో చిన్న అనుమానం ఉన్నా అది మాకు కూడా అవమానమే. ఈ ప్రాజెక్ట్ మీది, ఈ కంపెనీ మీది. ఏ క్షణంలో అయినా చెక్ చేసే రైట్ మీకుంది. చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఇప్పుడే మీకు డీటెయిల్స్ అన్ని చూపిస్తాను, కూర్చోండి. పర్లేదు వదిన. కూర్చోండి మరిది గారు, కూర్చోండి. చూడండి, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూడండి. ఇప్పుడు అన్ని డౌట్స్ క్లియర్ అయినట్టేనా మరిది గారు? చూశారు కదా? ఒరేయ్ తమ్ముడు, మీ వదిన ఏం చేసినా అది ప్రాజెక్ట్కి బెటర్ అవుతుందే తప్ప బ్యాడ్ అవ్వదురా. మీ వదిన డే అండ్ నైట్ కష్టపడేది మన ప్రాజెక్ట్ కోసం, మన కంపెనీ కోసమేరా. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు మరిది గారు. ప్రాజెక్ట్ని టోటల్గా మీరే హ్యాండిల్ చేయండి. నేను తేజ కలిసి అత్తయ్యని వెతికే పనిలో ఉంటాం. అయ్యో వదిన, సారీ వదిన, మీరు బాధపడినట్టున్నారు.
సారీ వదిన. మిమ్మల్ని అనుమానించాలనో లేక అవమానించాలనేదో నా ఉద్దేశం కాదు. జనాలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోలేకపోతే బతికున్నా కూడా నేను చచ్చినట్టే. సింధు ఏదో చేస్తుందని మీరు భయపడి ప్రాజెక్ట్ ప్లాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏమనుకుంటున్నారో అదే చేయండి. ఆ సింధుకి మన ప్రాజెక్ట్ని ఆపే శక్తి లేదు, తనకంత సీను లేదు. కాకపోతే అమ్మని నేను వెతకాలనుకోవడం లేదు. మీరు విన్నది కరెక్టే. అమ్మ రావాలి అనుకున్నప్పుడే వస్తుంది వదిన. అది నాకు అర్థమైంది. అందుకే ఇక నుంచి నేను కూడా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నాను. అందుకే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. అంతే తప్ప వేరే ఇంకేం లేదు వదిన. డీటెయిల్స్ చూపిస్తే సైలెంట్ అవుతాడు అనుకుంటే యష్ ఏంటి కంప్లీట్గా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతానంటున్నాడు. యష్ని ఎలా హ్యాండిల్ చేయాలో అస్సలు అర్థం కావట్లేదే. అలాగే మరిది గారు, మీ ఇష్టం. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. పద. కావ్యకు ఒకసారి ఫోన్ చేసి చెప్దాం. బావా, సింధుని తీసుకొని వస్తున్నావా? నేను సింధు ఆటోలోనే ఉన్నాం. ఆంటీ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు బావా. అవును, మీరు రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక 30 minutesలో వచ్చేస్తాం కావ్య. త్వరగా రండి బావా. మీకోసం వంట మొత్తం ప్రిపేర్ చేశాను. సింధు నోరు తీపి చేద్దామని స్వీట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అత్త కోడళ్ళు కలుస్తున్నారు కదా, అందుకు. అలాగే ప్రిపేర్ చేయి. ఉంటాను బావా. సరే కావ్య. కావ్య, అందరం కలిసి భోజనం చేయడానికి తను వంట ప్రిపేర్ చేస్తుందంట. నువ్వు, మీ అత్తయ్య గారు, మనందరం కలిసి అక్కడే మన ఇంట్లోనే తినేయచ్చు. సింధుని ఎలాగైనా కలవాలి, సింధుని కలవాలి, సింధుని కలవాలి. మోతీనగర్ ఆంజనేయ స్వామి గుడి పక్కన రోడ్ నంబర్ 16. సింధు, పిల్లలు, అంకుల్ అందరూ అక్కడే ఉన్నారు. నేను వెంటనే సింధు దగ్గరికి వెళ్ళాలి. తన విషయంలో నేను చేసిన పాపాలు, తప్పులు, తనని పెట్టిన బాధలు, కష్టాలకి సింధు కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలి. నా చిన్న కొడల్ని చూడాలి. నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. అవునా?
అమ్మ కావ్య, నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఇదేంటి తేజ, మీ తమ్ముడు సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు? మనం ఇంత ప్లాన్ చేసి తనని మేనేజ్ చేసినా ఇంకా ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతాను అంటున్నాడు. తమ్ముడు ఇంట్రెస్ట్ ని మనం ఆపలేమనిపిస్తుంది మధు. ఆపాలి తేజ, ఆపాలి. ఎలాగైనా సరే ఆపి తీరాలి. ఆ హవాల డబ్బు ఇంకా చాలా రావాల్సి ఉంది. ఈ టైంలో చిన్న మిస్టేక్ జరిగినా మన ప్లాన్ మొత్తం టోటల్గా కొలాప్స్ అయిపోతుంది. మీ తమ్ముణ్ణి నేను ఏదో ఒక విధంగా మభ్యపెట్టగలను. కానీ అసలు ప్రాబ్లం ఆ సింధు తేజ. తన దగ్గర స్వాతి ఫోన్ ఉండిపోయింది. ఫస్ట్ ఆ ఫోన్ మన చేతికి రావాలి. లేదంటే ఆ సింధు తన దగ్గర ఉన్న ఆ ఎవిడెన్స్తో మనల్ని మట్టి కరిపిస్తుంది. స్వాతి ఫోన్ ఇప్పుడు మన టార్గెట్. సింధు దగ్గర నుంచి ఆ ఫోన్ ఎలా తీసుకుంటావు? నువ్వే అన్నావు కదా ఆ ఫోన్ కోసం ఒక పెద్ద యుద్ధమే చేయాలని. పెద్ద పెద్ద యుద్ధాలు కూడా చిన్న సంధి సమావేశంతో సమాప్తి చేయొచ్చు తేజ. చేస్తాను, ఇప్పుడే చేస్తాను. ఆ, మధు, ఎవరికి కాల్ చేస్తున్నావు? సింధుకి. ఓడిపోయావని సింధు దగ్గర ఒప్పుకుంటావా? తేజ, ఆ సింధు దగ్గర మనం సేఫ్గా ఉండాలి అంటే దానితో కాంప్రమైజ్ తప్ప మనకి వేరే దారి లేదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అలా బిహేవ్ చేసైనా సరే ఆ ఫోన్ని మన దగ్గరికి రప్పించుకోవాలి. సో తప్పదు. ఈ ఫోన్ ఆన్ అయినట్టే ఆన్ అయ్యి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకోసారి ట్రై చేసిండు. ఇదేంటి మధు ఫోన్ చేస్తుంది? ఓ, స్వాతి ఫోన్ నా దగ్గర ఉందని తెలిసిపోయినట్టుంది తనకి. మేబీ అయ్యుండొచ్చిండు. ఏమైంది మధు, ఏమైంది? కాల్ కట్ చేస్తోంది తేజ. ఏంటి మధు? సింధు సింధు సింధు, ఎక్కడున్నావు సింధు? నేను నిన్నొకసారి కలవాలి ప్లీజ్ సింధు. చాలా ఇంపార్టెంట్ కూడా. ఏంటి మధు, నీ టోను స్టైలు మారిపోయింది. స్ట్రాంగ్గా ఉండే నీ వాయిస్ ఇప్పుడేంటి చాలా సాఫ్ట్గా ఉంది. బెదిరించే నువ్వు బతిమలాడుతున్నావు. ఓ, విషయం తెలిసిపోయిందా? అవును సింధు, అందుకే నీకు కాల్ చేశాను. దయచేసి నీ దగ్గరున్న ఆ స్వాతి ఫోన్ నాకు ఇచ్చేసాయి ప్లీజ్. అందులో ఉన్న ఎవిడెన్స్ ని ఎవరికి చూపించొద్దు ప్లీజ్ సింధు. నేను నీకు చాలాసార్లు చెప్పాను, నీ పాడు బుద్ధి మార్చుకుని ఓ మంచి కోడలుగా ఉండు అని. అప్పుడే నువ్వు నా మాట వినుంటే ఇప్పుడిలా నాతో కాళ్ల బేరానికి రావాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. నిన్ను కోడలుగా చేసుకున్న కుటుంబాన్నే అంతకంతకు నాశనం చేయాలని చూస్తున్నావు. నిన్ను మారమని చాలాసార్లు చెప్పాను, నువ్వు మారలేదు. ఇక నేను చూస్తూ ఊరుకోను. నువ్వు చేసే దుర్మార్గాల్ని బయట పెట్టి తీరుతాను. ఇక్కడితో నీ కథ ముగిసిపోతుంది. సింధు సింధు ప్లీజ్ ప్లీజ్, అంత పని చేయకు ప్లీజ్. నేను మారిపోయాను. నువ్వన్న విధంగానే ఈ క్షణం
ఈ క్షణం నుంచి ఒక మంచి కోడలిగా ఉంటాను. నన్ను నమ్ము సింధు, నన్ను నమ్ము ప్లీజ్. నువ్వు ఎవిడెన్స్ బయట పెడితే నా భర్త, నా అత్తగారిల్లు, నా కుటుంబం అన్ని అన్ని అందరూ నాకు దూరమైపోతారు. అర్థం చేసుకో సింధు. ఇక నుంచి నువ్వు నేను తోడికోడలలాగా చక్కగా కలుసుందాం. తోడికోడలా కాదు, అక్క చెల్లెలలాగా కలిసి కలిసి కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. ప్రామిస్ ప్రామిస్. ఏయ్, నీ కంటికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నువ్వు ఏం చెప్తే అది నమ్మటానికి నేను యష్ని కాను. నిజంగా నువ్వు మారాలి అనుకుంటే ఎప్పుడో మారిపోయేదానివి. యష్ని ఏ మార్చినట్టు నన్ను ఏ మార్చాలని ట్రై చేయకు. ఇప్పుడు నీ ఆయువు పట్టు నా చేతిలో ఉంది. అందుకే నటిస్తున్నావు కదా. అయినా నీ మ్యానిపులేషన్స్, మాటలు వినే అంత టైము, ఓపిక నాకు లేవు. నేను చాలా బిజీగా ఉన్నాను. అదే నీ చాప్టర్ క్లోజ్ చేసే పనిలో మధు. ఇవే నీకు ఆఖరి రోజులు. సింధు సింధు సింధు. అయ్యో, సింధుతో ఇలా ఫోన్లో మాట్లాడితే వర్కౌట్ అవ్వదా. డైరెక్ట్ గా కలిసి తన కాళ్ళు పట్టుకునైనా రిక్వెస్ట్ చేసి ఆ ఫోన్ ని ఎలాగోలా తీసుకురావాలి. మధు మధు, నేను కూడా వస్తా ఉండు. బుద్ధి తేజ, నేను సింధు కాళ్ళు పట్టుకోవటం, అది నువ్వు చూడటం నాకిష్టం లేదు. మధు, నువ్వేదో ఊరికే అన్నావు అనుకున్నాను. నిజంగానే సింధు కాలు పట్టుకుంటావా? నేను ఆ పని చేయకపోతే నిన్ను రాజులా చూడాలన్న నా కోరిక, ఆశ నెరవేరువు తేజ. నీకోసం నేను ఏమైనా చేస్తాను. వస్తాను తేజ, జాగ్రత్త. మధు మధు మధు. పాపం మధు, నా కోసం తన ఆత్మగౌరవాన్ని కూడా చంపుకుంటుంది. ఎంత మంచిదో. కాస్త త్వరగా పోనివు బాబు. నా కోడల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆశగా ఉంది. సింధు దగ్గరికి వెళ్ళగానే తన కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలి. ఎన్నాళ్ళు సింధు విషయంలో నేను చేసిన పాపాలకు నా కన్నీళ్లతో సింధు పాదాలు కడిగి ప్రక్షాళన చేసుకోవాలి. సింధు, నీ మొహంలో ఈ నవ్వు చూడాలన్నదే నా కోరిక. నా వల్ల నువ్వు నీ భర్తకి, నీ అత్తారింటికి దూరం అయ్యి ఇన్నాళ్ళు ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించావు. ఇప్పటికీ వాటికి ముగింపు దొరికింది. అవును సిద్ధార్థ్, నిజంగా నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ఇన్నాళ్ళకి మా అత్తయ్య నన్ను అర్థం చేసుకుందన్న ఆనందం ఒక పక్క, ఇన్నాళ్ళు యష్ని, మా అత్తయ్యని మోసం చేసిన ఆ మధు ఆట ముగిసిపోతుందన్న సంతోషం ఇంకొక పక్క. ఈ రెండూ ఒకేసారి జరిగిపోవడం నాకు హ్యాపీగా ఉంది. రై కార్తీక్, రై మనం అర్జెంటుగా సింధు ఇంటికి వెళ్తున్నాం. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఏం చేయాలన్నది అక్కడ చెప్తాను. అలాగే మేడం. పదండి. కాస్త త్వరగా పోనివు బాబు. అలాగే అలాగే మేడం. అన్నా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళవా? అలాగే సార్.
నాకు చాలా ఉత్సాహంగా ఉంది సిద్ధార్థ్. మీ అత్తయ్య గారిని చాలా రోజుల తర్వాత కలుస్తున్నానుక. అదొక్కటే కాదు, ఇన్నాళ్ళు అత్తయ్య నా మీద కోపం చిరాకుతో ఉండేది. నేను ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అత్తయ్య నా మీద చూపించే ప్రేమ అభిమానం ఎలా ఉంటుందో అని. ఎలా ఉంటుందో నేను చెప్పనా? చెప్పు. పశ్చాత్తాపం తరువాత పిలిచే పలకరింపు, చూపించే ప్రేమ అభిమానం హిమాలయాల్లా చాలా ఎత్తులో చల్లగా ఉంటుంది. రే, మీరొక పని చేయండి, వెళ్ళి ఆ పిల్లలు ఎత్తుకొచ్చేయండి. సింధు ఆ ఫోన్ నాకు ఇవ్వాలి అంటే దాని పిల్లలు నా దగ్గర ఉండాలి. అప్పుడే సింధు నా దారిలోకి వస్తుంది. అర్థమైందా? రేయ్ పిల్లని పట్టుకోండి రా. రేయ్ ఎక్కిండ్రా త్వరగా. ఎక్కండి. రిషి, శశి, అయ్యో అయ్యో అయ్యో, ఆగండ్రా. రేయ్ ఆగండి. ఇప్పుడు నీ పిల్లలు నా చేతిలో ఉన్నారు. ఇక నేను ఎలా ఆడిస్తే నువ్వలా ఆడతావు.